నేను ఎన్నెన్నో మోసాలు చూసినా గాని గిసోంటి మోసాలు ఏడ చూడలేరా చారి. పాపం వాళ్ళ పాటి కాళ్ళు ఇంట్లుంటే ఫోన్లు వేసి నమ్మి త్యాగం చేసిరుగా. బంగారం అసొంటి జుట్టును మాయం చేపించి బర్ర బర్ర గుండు గీక్పిచ్చిరు బట్టే వాజుగా లెక్కను. గుండి చేపించుకునేటందుకు గంట పట్టదు గాని మళ్ళా జుట్టు పెరిగేటందుకు ఎన్ని నెలలు పడుతుందేం కథ. ఇప్పుడు ఆ గుండుతో అద్దంలో ముఖం చూసుకోవాలంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఓ పిల్ల, గుండు జుట్టు అనుకుంటా చెప్పిందే చెప్తున్నావు గాని ఇంతకు అసలు ముచ్చట చెప్తలేవని చూస్తురా. చెప్తే నాకు ఇంకింత బాధ అయితట్టుంది. మీరే చూడు. గుండ్లు కొడతామమ్మ గుండ్లు కొడతాం అనుకుంటా నమ్మిచ్చి విక్రమార్కుడు సినిమాలో ఊరంతా గుండ్లు కొట్టే సీన్ ఉంటా చూసిరా. అగో అచ్చం అసొంటి సీనే రిపీట్ అయింది తమిళనాడులా. కాకుంటే సినిమాలో కామెడీ అనుకుని నవ్వినాం గానీ ఇలా గోస చూస్తే నవ్వాలనో ఏడవాలనో తెలుస్తలేదు. తమిళనాడులో సేలం జిల్లా పుదుకొత్తంబాడి కాడైన కత్తిది. ఇంట్లో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటా నిమ్మలంగా నీడ పట్టున కూర్చున్న ఈమెకు ఫోన్ వచ్చిందట. హలో, మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం అమ్మా. మీ ఊరి సైడు కరోనా అసలు కొత్త వైరస్ ఒకటి అందరికీ సోకుతున్నది. బయట దేశాల్లో ఈ వైరస్ అంటిన వాళ్ళంతా గుండ్లు చేయించుకున్నారు. అప్పుడు తగ్గింది ఆ రోగము. కాబట్టి మన తమిళనాడు సర్కారు కూడా అదే నిర్ణయం తీసుకున్నది. ఉట్టిగా ఏం కాదు, మళ్ళా గుండు గీయించుకున్న ఆడోళ్ళకు 15,000, కాలేజ్ చదివే ఆడవిల్లలు గుండు చేయించుకుంటే 45,000 ఫ్రీ ల్యాప్టాప్, ఇక మగోళ్ళకైతే 6,000 ఇస్తుంది గవర్నమెంట్. లిస్టులో మీ పేరు కూడా వచ్చింది. అందుకే ఫోన్ చేస్తున్నామని ఒక్క ఆమెకు చెప్పి నమ్మిచ్చిరట. ఆమె ఎంబడే శిఖముడేసుకొని బయలుదేరి ఆ ముచ్చట ఆడకట్టోలకు పక్క గల్లీలకు కూడా చెప్పేవరకలా ముప్పు తప్పుతుంది. గవర్నమెంట్ గుండు స్కీమ్ కింద పైసలు కూడా వస్తాయి కదా అని ముగ్గురు ఆడలు ముందు జాగ్రత్త అనుకుని ముంగట పడి గుండ్లు కొట్టించుకుర్రు. ఇట్లా మరి గుండు చేయించుకున్న ఫోటో వాట్సాప్ పంపమంటారో లేకుంటే ప్రూఫ్ కింద వీడియో కాల్ చేయమంటారో, అది కూడా కాకుండా అట్లనే గుండు మీద కొంగేసుకొని చక్కగా ఎంఆర్ ఆఫీస్కే వచ్చి చెక్కు తీసుకోమంటారో అని ఫోన్ చేసిరట. కానీ ఏమున్నది, మీరు డైల్ చేస్తున్న నెంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉందని వచ్చింది. ఎన్నిసార్లు చేసినా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే తప్పితే రింగ్ అయింది లేదు, అవతలికి వెళ్ళి మళ్ళీ ఫోన్ లేదు. మరి ఇటువంటి స్కీమ్ నిజమేనా నడుచుకుంటే అప్పుడు తెలిసిన అసలు ముచ్చట ఏంటంటే ఇదంతా పని పాట లేని పోకిరి పోరగల పనిని తేలి నెత్తి నోరు అదే గుండు నోరు కొట్టుకొని బాధపడబట్టిరు పాపం వీళ్ళు. కానీ చూడరి ఊళ్ళల్లో ఆడోళ్ళు ఎంత హుషారుతో ఉంటారు. ఏం కథ, ఓ పుకారిని వచ్చినా గానీ అవి వదినే అని మందితో ముందుగాల ముచ్చట్లు పెడతారు. చిక్కేంటికలకు స్టీల్ సామాన్లు ఇచ్చే ముచ్చట్లలో కూడా మీ ఆరాల ఇంటి సైడ్ ఎట్లిస్తారు, మీ ఆడబిడ్డల సైడ్ ఎట్లిస్తారని కొంగు చెక్కుకొని ఆడకట్టంతా తిరిగి ఒకటికి 10 సార్లు అరుచుకుంటారు. అసలు గవర్నమెంట్ గుండు కొట్టించుకోమన్నదని చెప్పగానే నమ్మి నిజంగానే గుండు కొట్టించుకోరిల్లు. మరి సీఎం విజయ్ రోజుకో తీరు పథకం పెడుతున్నాడు కదా, ఇది కూడా కొత్త తీరు పథకం అనుకున్నారో ఏం పాడు మరి పాపం.